సజ్జన సాంగత్యం. మహేంద్రగిరి అనే గ్రామంలో దేవలుడనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన చాలా నిష్ఠాపరుడు, భగవంతుడి యందు అచంచలమైన విశ్వాసం కలవాడు. ఆయనకు పెళ్లి, సంసార బాధ్యతలు లేవు. ఆయన జీవితం సత్కార్యాలతోనే గడిచిపోయింది. దేవలుడు తనకు ఉన్న దానిలోనే మితంగా ఖర్చు చేస్తూ రావటం చేత కొంతకాలానికి 2000 రూపాయలు పోగు చేయగలిగాడు. దాన్ని ఏ విధంగా వినియోగపరచాలా అని ఆయన ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆయనకు ఒక సంతోష వార్త తెలిసింది. హరిద్వారంలో ఒక పెద్ద మఠం ఉన్నదని, అక్కడ యాత్రికులకు, సన్యాసులకు చక్కని సౌకర్యాలు జరుగుబాటు అవుతున్నాయని తెలిసింది. తాను కూడబెట్టిన డబ్బంతా ఆ మఠానికి ఇచ్చేసి యాత్రాఫలం కూడా దక్కించుకుందామని దేవలుడికి తోచింది. అందుచేత ఆయన ఒక మంచి రోజున భీముడనే తన నౌకర్ను వెంట పెట్టుకుని హరిద్వారానికి బయలుదేరాడు. ఆ ఇద్దరు కొద్ది రోజులు కాలినడకన ప్రయాణం చేసి ప్రయాగ చేరుకున్నారు. అక్కడి నుంచి పడవలపైన హరిద్వారం వెళ్లటానికి నిశ్చయించుకున్నారు. ప్రయాగ చేరుతూనే వాళ్లు త్రివేణిలో స్నానం చేసి ఒక సత్రంలో బస చూసుకున్నారు. ఆ రోజులలో ప్రయాగ పూర్తిగా పాపిష్టి నగరం. తాగుబోతులు, జోదగాళ్లు, దొంగలు, దోపిడీలు చేసేవాళ్లు విజృంభించారు. ఎక్కడ చూసినా లేకి వినోదాలుండేవి. భగవద్భక్తికి, పుణ్యచింతన, పాపభీతి కలవాళ్లు కేవలం అమాయకుల కింద జమ అవుతూ ఉండేవారు. రోజు ఏదో ఒక మూల హత్యలు జరుగుతూనే ఉండేవి. రాజోద్యోగులు కూడా ధర్మాన్ని తప్పి నడిచేవాళ్లు కావటం చేత ఆ నగరంలో సాధారణంగా ఎవరికీ న్యాయం జరిగేది కాదు. ఈ సంగతులు దేవలుడు తెలుసుకున్నాడు, కానీ లక్ష్య పెట్టలేదు. ఆయన భీముడితో, ఒరే, అన్ని పాపాలను సరిచేయగలవాడు ఆ ఈశ్వరుడున్నాడు, మనం భయపడవలసిన పని లేదు అన్నాడు. వాళ్ళు విడిది చేసిన సత్రం దగ్గరికి రమేశుడు అనేవాడు వచ్చాడు. ఇతను 30 నిండని యువకుడు. చిన్నతనం నుంచి అల్లరి చిల్లరగా తిరిగి తాగుడు, జోదము మొదలైన దుర్వ్యసనాలన్నీ అలవర్చుకున్నవాడు. ఎంతో మంది దగ్గర అప్పులు చేసి ఎగవేశాడు. తాను జోదంలో గెలిచినప్పుడల్లా రాజోద్యోగులకు లంచాలు పెడుతూ ఉండటం చేత అతనికి వాళ్ల అండ బాగా ఉండేది. అందుచేత అప్పుల వాళ్ళు అతన్ని ఏమీ చేయలేకపోయారు. కానీ అతన్ని ఎరుగున్న వాళ్ల దగ్గర నుంచి అప్పు పుట్టే అవకాశం లేకుండా పోయింది. అందుచేత అతను చేతిలో డబ్బు ఆడనప్పుడు సత్రాల చుట్టూ తిరిగి పరదేశీయులను మంచి మాటలతో లోపరుచుకుని వాళ్ళకి వినోదాలు చూపించి తన అవసరాలకు కూడా వారి చేత ఖర్చు పెట్టించేవాడు. రమేశుడు దేవలుణ్ణి సమీపించి ఆయన కథ అంతా తెలుసుకున్నాడు. కపటం ఎరుగని దేవలుడు తన వద్ద 2000 రూపాయలున్న సంగతి రమేశుడికి చెప్పేశాడు. అంతా విని రమేశుడు, ఎల్లుండి దాకా మీకు పడవ దొరకదు, ఇది చాలా చెడ్డ ఊరు, ఈ సత్రంలో మీరు ఉండవచ్చు కానీ ఎక్కడి భోజనం మీకు సరిపడదు. అందుచేత నా సలహా ఏమంటే మీరు నా వెంట వచ్చేయండి, మీకు ఒక స్నేహితుడి ఇల్లు చూపిస్తాను, అక్కడ మీకు శుచిగా భోజనం అమరుతుంది. ఈ పూట నేను అక్కడే భోజనం చేస్తున్నాను అన్నాడు. బాబు, ఇవాళ ఏకాదశి, అందుచేత నాకు ఉపవాసం. ఎక్కడనైనా భజన గాని, పురాణ కాలక్షేపం గాని, తత్వోపదేశం గాని ఉన్నట్టయితే అక్కడికి పోదామనుకుంటున్నాను. మా భీముడు ఊరు చూడపోతాడు, వాడికి తిండి ఇబ్బంది లేదు, ఎక్కడైనా తినేయగలడు అన్నాడు దేవలుడు. నాకు ఏకాదశి ఉపవాసాలు అలవాటు లేదు, కానీ మీతో పాటు నేను కూడా భోజనం మానేస్తాను. 2-3 వీధుల అవతల సరస్వతీ స్వాముల వారు రోజు జ్ఞానబోధ చేస్తారని విన్నాను, అక్కడికి పోదామా ఏమిటి అన్నాడు రమేశుడు. దేవలుడు సంతోషంతో లేచి తన నౌకరుతో, ఒరే భీమా, నా సంచి పైపట్ట అందుకో అన్నాడు. భీముడు సత్రం గదిలోకి వెళ్లి కొద్దిసేపట్లో తన యజమాని సంచి పైపట్ట తెచ్చి ఇచ్చాడు. తర్వాత దేవలుడు, రమేశుడు కలిసి వీధుల వెంట నడవసాగారు. చాలా దూరం వెళ్ళాక దేవలుడు, నాయనా, మనం వెళ్లే చోటు నీకు తెలియదల్లే ఉందే అన్నాడు. మర్రి చెట్టు గుర్తు కోసం చూస్తున్నాను బాబుగారు, 2 అడుగులు వేయండి అన్నాడు రమేశుడు. వాళ్ళు మరికొంత దూరం వెళ్ళాక ఒక అడ్డ వీధి, అందులో మర్రి చెట్టు కనిపించాయి. చూసారా, మనం సరిగానే వచ్చాం, ఆ కనిపించే తెల్ల ఇంట్లోనే జ్ఞానబోధ అన్నాడు రమేశుడు. అది జోదాలాడే ఇల్లు. ఆ సంగతి రమేశుడికి బాగానే తెలుసు, కానీ దేవలుడికి తెలియదు. వాకిలి బయట కర్ర పట్టుకుని నిలబడ్డ మనిషిని చూసి ఆయన ఆశ్చర్యపడి, జ్ఞానబోధ జరిగే చోట కూడా ద్వారరక్షకులుంటారా? నేనెక్కడా వినలేదే అన్నాడు ఆశ్చర్యంగా.
దుర్మార్గులు లోపలికి రాకుండా కాపలా ఉంచి ఉంటారు. మనకేమీ అడ్డులేదులేండి అంటూ రమేశుడు లోనికి దారి తీశాడు. లోపల అట్టే వెలుతురు లేదు. చాలామంది జనం ఉన్నట్టు దేవరుడు ఊహించాడు. ఒక పక్కగా కొందరు కూర్చుని ఏదో తాగుతున్నారు. అందరికీ లోటాలలో తెల్లటి పానీయం అందిస్తున్న ఒక మనిషి రమేశుడిని పేరు పెట్టి పిలిచి ఆహ్వానించాడు. క్షణం కూర్చుని పోదాం, పెద్ద మనిషి పిలుస్తున్నాడు, వెళ్ళకపోతే బాగుండదు అన్నాడు రమేశుడు దేవలుడితో రహస్యంగా. ఇద్దరూ వెళ్ళి ఒక పక్కగా అరుగు మీద కూర్చున్నారు. వీళ్ళంతా తాగేదేమిటి అని దేవలుడు రమేశుడిని అడిగాడు. పాలలో ఆరోగ్యకరమైన మూలికలు వేసి కాస్తారు. ఉపవాసం ఉండేవారు తప్పక తాగాలి. ఇది ఇక్కడ ఆచారం అని రమేశుడు అంటూ ఉండగానే ఒక నౌకరు 2 లోటాలతో భంగు తెచ్చి ఇచ్చాడు. దేవలుడు వద్దు మొర్రో అంటున్నా వెనక రమేశుడు ఆయన చేత ఒక లోటాడు భంగు తాగించాడు. చిచ్చి, ఇదేం పాలు, బుద్ధి పొరపాటే తాగాను. మనం తక్షణం ఇక్కడి నుంచి పోదాం పదా అన్నాడు దేవలుడు. మనం వచ్చిన అసలు పని మరవకండి అంటూ రమేశుడు నౌకర్ను పిలిచి తత్వ విచారం సాగుతున్నదా అని వాడిని అడిగాడు. జోదం సాగుతున్నదా అని అతని ఉద్దేశం. నౌకరు ఇంకా లోపలికేసి చెయ్యి ఊపాడు. రమేశుడు దేవలుడు చెయ్యి పట్టుకుని లోపలి చావడిలోకి తీసుకుపోయాడు. ఇక్కడ వెలుగే లేదు. దీపాలు పెట్టుకుని పాచికలతో అనేక మంది జోదం ఆడుతున్నారు. ఈ సంగతి గ్రహించి దేవలుడు, చూసావా నాయనా, నువ్వు దారి తప్పి నన్ను జోదాలాడే చోటికి తెచ్చావు. జరిగిన పొరపాటు జరిగిపోయింది. ఇకనైనా వెళ్ళిపోదాం పదా అన్నాడు. బాబుగారు, నన్ను క్షమించండి. జోదరులు కాని వాళ్ళు ఈ గడప దాటి లోపలికి రాకూడదు. లోపలికి వచ్చిన పాపానికి ఒక్క పందెం కాచి వెళ్ళిపోదాం. ఇది ఇక్కడి ఆచారం. దురదృష్టవశాత్తు నా దగ్గర చిన్న చిల్లిగవ్వ కూడా లేదు. ఒక్క 5 రూపాయలు అప్పు పెట్టారంటే పందెం కాస్తాను. ఓడినా గెలిచినా మనం మందారిని వెళ్ళిపోవచ్చు. అదీగాక నాది గెలుపు చెయ్యి. మీ డబ్బుకేమీ పర్వాలేదు అన్నాడు రమేశుడు. మొదట దేవలుడు ససేమిరా అన్నాడు. కానీ రమేశుడు కంట తడిపెట్టుకుంటూ, పందెం కాయకుండా బయటికి వెళ్ళామంటే నన్నిక్కడి వాళ్ళు చితక పొడి చేస్తారు. పరదేశి గనుక మిమ్మల్ని ఏమీ చేయరు. ఒక్క 5 రూపాయలు ఇవ్వండి అని బతిమాలాడు. నువ్వు పందెం గెలిచే పక్షంలో ఆ డబ్బు తీసుకోనని ప్రమాణం చేస్తే 5 రూపాయలు ఇస్తాను. జోదంలో గెలిచిన సొమ్ము అంటవచ్చా నాయనా? ప్రాజ్ఞుడివి కాదు అన్నాడు దేవలుడు. భంగు ప్రభావం వల్ల ఆయనకు ఉద్రేకం వచ్చేస్తున్నది. ఈ మాట అంటూ ఆయన తన సంచి మూతి విప్పి లోపల చెయ్యి పెట్టి తెల్లపోయాడు. దానిలో ఆయన చెంబు బట్టలు ఉన్నాయి, కానీ రూపాయల మూట లేదు. డబ్బంతా ఎవరో కాజేశారు. మఠానికి ఇవ్వాలనుకున్న డబ్బు అని దేవలుడు పెద్దగా అరిచాడు. ఆ డబ్బేమైంది రమేశుడు ఊహించలేకపోయాడు. భంగు తాగిన చోట దేవలుడు సంచిని అరుగు మీద పెట్టినప్పుడు ఎవరైనా తీశారేమో. మీ నౌకరు భీముడు నమ్మకస్తుడేనా? ఎందుచేతనంటే అలాంటి వాడి దగ్గర డబ్బు ఉండడం అపాయకరం. 1 గంటలో వాడి డబ్బంతా ఒలి చేస్తారు. ఇది చాలా చెడ్డ ఊరు అన్నాడు అతను దేవలుడితో. పాపిష్టి డబ్బు కన్నా భీముడు చిక్కున పడకుండా ఉండటం ముఖ్యం. వాణ్ణి ఒంటరిగా తిరగనివ్వరాదు. వినోదం చూస్తానని వెళ్ళాడు. వాణ్ణి ఎలా పట్టుకోవటం అన్నాడు దేవలుడు. మైదానంలో దొరకవచ్చు, అక్కడికి పోదాం పదండి అన్నాడు రమేశుడు. ఇద్దరూ కలిసి మైదానానికి వెళ్ళారు. మైదానంలో చాలా పందిళ్లు వేసి ఉన్నాయి. వాటి కింద నాట్యాలు, గారడీలు మొదలైన వినోదాలు సాగుతున్నాయి. మైదానం మధ్య పొట్టేళ్ల పందాలు జరుగుతున్నాయి. అక్కడి దృశ్యాలన్నీ చూస్తున్న కొద్దీ దేవలుడికి ఏవగింపు జాస్తి కాసాగింది. దానితో పాటే భంగు నిషా కూడా హెచ్చింది. భీముడు ఎక్కడా కనిపించకపోవటం ఆయనకు మరింత ఉద్రేకం కలిగించింది. నిజానికి భీముడు పొట్టేళ్ల పందెం జరిగే చోటనే ఉన్నాడు. వాడు తన యజమానిని చూడగానే జనం వెనక దాక్కున్నాడు. ఉన్నట్టుండి దేవలుడికి పట్టరాని ఆవేశం వచ్చింది. నీచులారా, మీ పాపాలకు పొట్టేళ్లను అడ్డం పెడతారా అంటూ ఆయన జనాన్ని తోసుకుని వెళ్లి పోట్లాడే పొట్టేళ్లలో ఒకదాన్ని అమాంతం ఎత్తుకుని పరిగెత్తసాగాడు. అది నగరపు కొత్వాలు గారి పొట్టేలు. దాని మీద అనేక వేల రూపాయలు పందాలు కాశారు ఊరిలో ఉండే పెద్దలు. ఎవరో వచ్చి ఆ పొట్టేల్ని ఎత్తుకుపోతూ ఉండటం చూసి జనం గగ్గోలు పెడుతూ ఆయన వెంటపడి పట్టుకున్నారు. ఆ సమయానికే దేవలుడు మైకం వచ్చి పడిపోయాడు. మళ్లీ స్పృహ తెలిసేసరికి ఆయన ఆ ఊరి ఖైదులో ఉన్నాడు. రాత్రి చాలా భాగం గడిచి తెల్లవారు వస్తున్నది. కిందటి రోజు జరిగినదంతా ఆయన జ్ఞాపకం తెచ్చుకుని
మఠానికి ఇద్దామనుకున్న డబ్బు పోయింది. తాగకూడనిదేదో తాగాను, చెయ్యకూడనిదేదో చేసి బందిఖానాలో పడ్డాను. భీముడేమయ్యాడో తెలియదు. ఇదంతా జరగటానికి నేనేం తప్పు చేసి ఉంటాను? నా వల్ల ఏ తప్పు జరగలేదే. రమేశుడి తప్ప కాదు, పాపం అతను మంచివాడు. దారి తప్పి నన్ను అక్కడికి తీసుకుపోయాడు. అతనిలో కూడా దురుద్దేశం ఏమీ లేదు. ఇది భగవంతుడు పెట్టిన పరీక్షే గాని మరేమీ కాదు అని రూఢి చేసుకున్నాడు. తెల్లవారుతూనే రమేశుడు వచ్చాడు. బాబుగారు, నా మూలంగా మీకు చాలా శ్రమ కలిగింది. మీ విడుదలకు కొత్వాలు అనుమతి ఇదిగో, మనం పోదాం పదండి అని అతను దేవలుడితో అన్నాడు. విచారణ కూడా జరగకుండా విడుదల ఎలా చేశారు నాయనా అన్నాడు దేవలుడు. నిన్న మిమ్మల్ని రాజభటులు పట్టుకుపోగానే నేను కొత్వాలు గారింటికి వెళ్ళాను. ఆయన కొందరు మిత్రులతో పాచికలాడి డబ్బు పోగొట్టుకుంటున్నాడు. నన్ను చూడగానే ఆయన, రా రమేశు, నా ఆట కాసేపు ఆడు అన్నాడు. అర్ధరాత్రి దాకా ఆడాను. ప్రతి పందెము గెలిచాననుకోండి. నేను వచ్చిన పని తెలుసుకుని ఆయన విడుదల పత్రం ఇవ్వటమే కాక నేను గెలిచిన దానిలో సగం ఇచ్చాడు. ఇదిగో 2000 రూపాయలు అన్నాడు రమేశుడు. ఎంత తప్పు చేశావు నాయనా, నేను ఖైదులోనే ఉంటాను. నన్ను న్యాయాధికారి విచారించి శిక్షించని. అది అలా ఉంచి జోదం ఆట ద్వారా నా విడుదల జరగటం భావ్యం కాదు. చెడ్డ నుంచి మంచి ఎలా వస్తుంది బాబు అన్నాడు దేవలుడు. రమేశుడి మాటలు విని తెల్లబోయాడు. అతను దేవలుడు వంటి సత్పురుషుణ్ణి ఎన్నడూ చూడలేదు. ప్రపంచంలో అలాంటి వారుంటారని కూడా అతనికి తెలియదు. అటువంటి వాడికి అన్యాయం చేసి ఖైదు ప్రాప్తి కూడా కలిగించినందుకు అతని అంతరాత్మ దహించుకుపోతున్నది. రమేశుడు కొంచెం ఆలోచించి, బాబుగారు, కొత్వాలు జారీ చేసినది రాజాజ్ఞతో సమానం. అందులో మీరు తక్షణం ఖైదు విడిచి బయటికి వెళ్లాలని శాసించి ఉన్నది అన్నాడు. అలాగా నాయనా, శాసనం పాటించి తీరవలసిందే. పోదాం పద అన్నాడు దేవలుడు. ఇద్దరూ కలిసి సత్రానికి వచ్చారు. సత్రం అధికారి దేవలుణ్ణి చూసి, అయ్యా, మీరు హరిద్వారానికి వెళ్తున్నారు కాబోలు. కొద్దిసేపట్లోనే ఒక పడవ బయలుదేరుతున్నది అన్నాడు. అయితే నేను బయలుదేరతాను అన్నాడు దేవలుడు. బాబుగారు, నాకు ఒక్క మేలు చెయ్యాలి. ఈ 2000 పట్టుకుపోయి మీరు ఆ మఠానికి అర్పించండి. నా మూలాన మీరు సొమ్ము పోగొట్టుకున్నారు. నేను మీకెంతకన్నా ఏం చేయగలను అన్నాడు రమేశుడు. ఆ డబ్బు నేను అంటన్నాయనా, అన్యాయంగా సంపాదించిన సొమ్ము. దాన్ని అనాథలకు ఇచ్చేయి. భీముడు కనిపిస్తే ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పు. ఈ దూరదేశంలో భగవంతుడు నిన్ను బంధువులాగా నాకు తటస్థపరిచాడు అన్నాడు దేవలుడు. ఇద్దరూ కలిసి గంగానది రేవుకు వెళ్లారు. దేవలుడు ఎక్కిన కొద్దిసేపటికల్లా పడవ కదిలింది. వెళ్ళిపోయి ఆ పడవకేసి చూస్తూ రమేశుడు కన్నీరు కార్చాడు. ఆ క్షణానే అతను తన జీవిత విధానం పూర్తిగా మార్చుకోవటానికి నిశ్చయించుకున్నాడు. ఆ డబ్బుతో తన బాకీలన్నీ తీర్చేసి తన గ్రామానికి వెళ్ళి అక్కడ అందరిలాగా బతకడానికి నిశ్చయించుకున్నాడు. దేవలుడెక్కిన పడవ ఒక 1/2 మైలు వెళ్ళిందో లేదో భీముడు నది ఒడ్డున పరిగెత్తుకు వస్తూ కనిపించాడు. చుక్కాని వాడితో దేవలుడు, బాబు, పడవ కొంచెం ఒడ్డుకు పట్టు, ఆ వచ్చేవాడు మా మనిషి అన్నాడు. భీముడు పడవలోకి ఎక్కుతూనే తన రొండిన ఉన్న డబ్బు మూట తీసి యజమానికిస్తూ, ఆ మనిషి మొహం చూసి నాకు అనుమానం తగిలి డబ్బు నా దగ్గర దాచాను బాబు అన్నాడు. తన డబ్బు తనకు తిరిగి కనపడగానే దేవలుడు తన కష్టాలన్నీ మర్చిపోయాడు. ఆయన భీముడితో, అలా అనకూడదురా, అతను లేకపోతే ఆ ఊళ్ళో మనం ఎన్ని కష్టాలు పడి ఉందుమో. రమేశుడు చాలా మంచి హృదయం గల మనిషి అన్నాడు. పడవ సాగిపోయింది. కథ సమాప్తం. రాజద్రోహం, దేశద్రోహం. ఒకప్పుడు భూపాల దేశానికి విజయాదిత్యుడు రాజయ్యాడు. ఆయన సింహాసనానికి వస్తూనే ప్రజాక్షేమం గురించి శ్రద్ధగా విచారించాడు. తన దేశంలో గల శ్రీమంతులు, సామంతులు, బలవంతులు నిరంకుశంగా ప్రజలను పీడించి దోచుకోవటం ఆయన గమనించాడు. ఈ గొప్పవాళ్ల మూలంగా పొలాలు దున్నుకునేవారు, పశువులను పోషించుకునేవారు ఎంతో అన్యాయానికి గురవుతున్నారు. ఈ దురన్యాయాన్ని అరికట్టాలని నిశ్చయించుకున్నవాడే విజయాదిత్య మహారాజు కొన్ని శాసనాలు చేశాడు. వాటి మూలంగా ప్రజాసామాన్యానికి అనేక రక్షణలు ఏర్పడ్డాయి. బలవంతుల, నిరంకుశల ఆట కట్టయింది. రాజుగారు చేసిన ఈ పని రాజుగారి కొలువులో ఉండే పెద్దలలోనే కొందరికి నచ్చలేదు. అలాంటి వారిలో ఒక మంత్రి, సేనాపతి కూడా ఉన్నారు.
వీరు బహిరంగంగా రాజుగారికి ఎదురు చెప్పలేక రహస్యంగా కుట్ర ఆరంభించారు. కుట్రదారుల సంఖ్య 20 దాకా ఉన్నది. అందరూ గొప్ప పదవులు గలవాళ్లే. వారి అండ లేకపోతే రాజు ఒక్క క్షణం కూడా పరిపాలించలేడు. రాజుగారిని సింహాసనంపై ఉంచటము దించటము కూడా వారి చేతిలోనే ఉన్నాయి. మంత్రి, సేనాపతి కుట్రదారులకు నాయకులు. మంత్రి రహస్యంగా ఒక్కొక్క కుట్రదారునే ఇంటికి పిలిచి, రాజు మన వర్గానికి ద్రోహం చేయటంతో దేశానికే ద్రోహం చేశాడు. సామాన్య ప్రజలకు కావలసింది న్యాయం కాదు, మన వంటి వాళ్ల ఆదరం. శ్రమపడి సంపాదించిన దానితో ప్రజలు ఏనాడు సుఖపడరు, తృప్తిపడరు. వాళ్ళకి రాజు ఎంత న్యాయం చేసినా వారి దరిద్రం తీరదు. వాళ్లకు సంతోషం కలిగించేదల్లా మన వంటి వాళ్ళ ఆదరమే. మనం అనుగ్రహించి చేతిలో ఒక మాడ పెడితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే మనం ఇచ్చేది వాళ్ళు శ్రమ పడకుండా సంపాదించింది. మనం శ్రమ పడకుండా డబ్బుతో తొలతూగుతున్నాం గనకనే వాళ్ళు మన అడుగులకు మడుగులొత్తుతారు. ఇప్పుడు రాజు చేసిన పనేమిటి? ప్రజలకు మనకు కూడా నష్టం వచ్చేలాగా శాసనం చేశాడు. దీన్ని మనం సహించరాదు అని బోధించాడు. మంత్రి చెప్పిన మాటలతో మిగిలిన కుట్రదారులంతా ఏకీభవించారు. అందరూ ఒకచోట కూడి కర్తవ్యం నిర్ణయించవలసిన సమయం వచ్చింది. ఇది చాలా రహస్యంగా జరగవలసిన సమావేశం. మనం చేసే నిర్ణయం రాజుకు తెలిసేలోపుగా అమలు జరిగిపోవాలి. అరణ్యం మధ్య నాకు ఒక కుటీరం ఉన్నది. వేటకు వెళ్ళినప్పుడు నేను అందులో బస చేస్తాను. అందులో మనం సమావేశమై ముందు కర్తవ్యం ఏమిటో నిర్ణయించుదాం అన్నాడొక సామంతు. ఒకరోజు సాయంకాలం సూర్యాస్తమయం వేళకు కుట్రదారులు ఆ కుటీరం వద్దకు ఎవరికి వారుగా వచ్చి కలుసుకోవటానికి ఏర్పాటయ్యింది. కుట్రదారులు సమావేశమయ్యే సమయానికే తుఫాను కూడా ఆరంభమయ్యింది. అందుచేత అడవి మార్గంగా ఎవరన్నా వచ్చే భయం గాని, కుట్రదారుల చర్చలకు భంగం కలిగే భయం గాని లేకుండా పోయింది. అందరూ కుటీరంలో చేరి తలుపు బిగించి చర్చలు ప్రారంభించారు. చర్చించటానికేమున్నది? రాజును చంపేసి మన హక్కులను కాపాడేవాణ్ణి రాజుగా చెయ్యటమే మన కర్తవ్యం అన్నాడు సేనాపతి. మంత్రి రాజహత్యకు అభ్యంతరం చెప్పాడు. మనం రాజును పదభ్రష్టుణ్ణి చెయ్యటం వరకు నేను ఒప్పుకుంటాను. ఆయనను చంపటం నాకు సమ్మతం కాదు. వ్యక్తిగా ఆయనతో మనకు తగాదా లేదు అన్నాడు మంత్రి. పదభ్రష్టుడైనా రాజు రాజే. రాజు ఎంత అసమర్థుడైనా ప్రజలలో రాజభక్తి ఉండనే ఉంటుంది. రాజు బతికి ఉండటం మనకు ఎప్పటికైనా ప్రమాదమే. అదీగాక ఇరుగు పొరుగు రాజులు ఆయనను చేరదీసి సహాయం చెయ్యవచ్చు. శత్రుశేషం ఎన్నడూ ఉంచరాదు అన్నాడు సేనాపతి. కొందరు కుట్రదారులు సేనాపతిని, మరికొందరు మంత్రిని బలపరిచారు. చివరకు సామంతు వాద ప్రతివాదాలు మన ఐక్యతకు భంగం కలిగిస్తాయి. పాచికలు తీసి మంత్రి, సేనాపతి పందెం వేయాలని నేను సూచిస్తున్నాను. పందెంలో మంత్రి గెలిస్తే రాజు చావడు, సేనాపతి గెలిస్తే రాజు చచ్చి తీరుతాడు అన్నాడు. ఈ సూచనను అందరూ ఆమోదించారు. మంత్రికి పాచికల ఆటంటే చాలా ఇష్టం. ఆయన వెంట ఎప్పుడూ పాచికలుంటాయి. వాటిని తీసి గలబరించి పందెం వెయ్యబోతూ ఉండగా కుటీరం తలుపు మీద ఎవరో గట్టిగా కొట్టి తలుపు తలుపు అని కేక పెట్టారు. కుట్రదారులు స్తంభించిపోయారు. తమ రహస్యం బయటపడి ఉండాలి. లేకపోతే ఆ తుఫానులో అరణ్యం మధ్య ఉన్న కుటీరానికి ఈ సమయానికి ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? వానకు తడిసి ముద్దైపోయాను, నన్ను కాస్త లోపలికి రానివ్వండి అని బయటి మనిషి మళ్ళీ అన్నాడు. తలుపు తెరవండి, 20 మంది ఉన్నాం, ఒక్క మనిషి మననేం చేస్తాడు అని సేనాపతి అన్నాక ఎవరో వెళ్లి తలుపు తెరిచారు. మరుక్షణం విజయాదిత్య మహారాజు తడిసి ముద్దయిన బట్టలతో వణుకుతూ లోపల ప్రవేశించి తలుపు గడియపెట్టాడు. పెద్దలంతా ఒకచోట చేరారే, జోదం ఆడుతున్నట్టున్నారు. పెద్ద పందాల మీద ఆడటం లేదు కదా అన్నాడు రాజు చలోక్తిగా. అందరి గుండెలు కుపకుపలాడాయి. ఒక్క సేనాపతి మాత్రం ధైర్యంగా, పెద్ద పందెమే మహారాజా, మీ ప్రాణాలు పణంగా పెట్టి నేను మంత్రి ఆడబోతున్నాం అన్నాడు. రాజుముఖంలో కోపం గాని భయం గాని కనిపించలేదు. ఆ పందెం ఇప్పుడు చెల్లదు. మీ అందరి ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. ఈ కుటీరం చుట్టూ సాయుధ పటులున్నారు. రాజద్రోహం తలపెట్టిన మీలో ఎవడో ఒకడు అనుచర ద్రోహి ఉన్నాడు. మీ రహస్యం అది వరకే బయటపడిపోయింది. అయినా మీరు పాచికలు ఆడటానికి నా అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పిన విధంగా ఆడండి.
ఇద్దరిద్దరేసి చొప్పున పందెం వెయ్యండి. పందెంలో ఓడినవాణ్ణి గెలిచినవాడు చంపేటట్టు. అలా ఆడి మీ 20 మందిలో 10 మంది ప్రాణాలు దక్కించుకుంటారా, లేక అందరూ కలిసి కట్టుగా ప్రాణాలు పోగొట్టుకుంటారా? మీ ఇష్టం అన్నాడు రాజు. మీరు చెప్పినట్టే చేస్తాం అన్నారు అందరూ. కుట్ర బయటపడిపోయిందని తెలియగానే బతికి బయటపడాలన్న ఆశ అందరినీ పట్టుకుంది. మొదటగా మంత్రి, సేనాపతి పందెం వేశారు. పందెంలో సేనాపతి ఓడిపోయాడు. నేను చావటానికి ఒప్పుకోను, చంపి మరీ చస్తాను అంటూ సేనాపతి కత్తి దూశాడు. కానీ మిగిలిన వాళ్లంతా అతన్ని పట్టుకుని నిరాయుధుణ్ణి చేసి పెడరెక్కలు విరిచికట్టి ఒక పక్కగా నిలబెట్టారు. కొద్దిసేపట్లోనే అందరూ పాచికలతో పందాలు వేశారు. ఓడిపోయిన 10 మందిని పెడరెక్కలు విరిచికట్టి గోడ వెంబడి నిలబెట్టారు. సేనాపతి చావు భయంతో వణికిపోతున్నాడు. మంత్రి రాజుతో, మహారాజా, నా కోరిక మన్నించి ఈ సేనాపతి బదులు నన్ను చావనివ్వండి. ఇతనికి చావంటే చాలా భయంగా ఉంది అన్నాడు. రాజు మంత్రికేసి చాలాసేపు చూసి, మీరంతా నా పట్ల ద్రోహం తలపెట్టినప్పటికీ మీలో ఇంకా ఔదార్యం ఉన్నది. ఇలాంటి ద్రోహం ఎందుకు తలపెట్టారు అని అడిగాడు. దేశ క్షేమం కోసం తలపెట్టాం. మీరు మా వర్గానికి అన్యాయం చేసి దేశానికి అన్యాయం చేశారు. మా క్షేమమే దేశక్షేమం అన్నాడు మంత్రి నిర్భయంగా. మీరు మూర్ఖులు. రాజక్షేమమే దేశక్షేమం. రాజద్రోహం తలపెట్టి మీరు దేశద్రోహం చేశారు. నేను చెప్పినట్టు మీలో ఎవరో అనుచర ద్రోహి ఉన్నాడు. మీరు చేసే కుట్ర ప్రజలకు తెలిసిపోయింది. కొందరు దుర్మార్గులు నా పతనం గ్రహించి నాపైకి ప్రజలను ఉసికొల్పారు. నా స్థానము మీ స్థానము కూడా ఆ దుర్మార్గులు తీసుకున్నారు. వారి చేత రెచ్చగొట్టబడిన ప్రజలు నగరానికి నిప్పు పెట్టారు. నగరపు వీధులలో 2 కక్షలుగా చీలి ప్రజలు పొడుచుకుంటున్నారు. ఆ బీభత్సంలో నుంచి తప్పించుకుని నేను ప్రాణాలతో బయటపడి పారిపోయి ఇటుగా వచ్చాను. నా వెంట సాయుధ పటులు లేరు. నాకు మీరిక్కడ కుట్ర చేస్తున్న సంగతి కూడా తెలియదు. నేనెక్కడికి రావటం కేవలం దైవికం. నన్ను మీరు చంపినా, ప్రాణాలతో వదిలినా కూడా మీరు నగరానికి వెళ్లి ప్రజలను మీ వైపు తిప్పుకోలేరు. నేను నా దారిన పోతున్నాను అన్నాడు రాజు. రాజులు అనేసరికి అందరూ భయపడ్డారు. మహారాజా, ఆగండి. మనం నగరానికి తిరిగి వెళ్లి శాంతిని నెలకొల్పుదాం, పదండి అన్నాడు మంత్రి. నేను రాను. ఇంతకాలానికి నాకొక పెద్ద బరువు దిగిపోయింది. మీరే వెళ్లి శాంతిని నెలకొల్పుకోండి. అది చేతకాకపోతే ప్రజల ఆగ్రహంలో భస్మమైపోండి అన్నాడు రాజు. కుట్రదారులందరూ రాజు కాళ్లపై పడి వెళ్లవద్దని ప్రతిమాలుకున్నారు. మహారాజా, మీరు మేము కలిసి వెళితేనే గాని ప్రజలు శాంతించరు. దేశక్షేమం కోసమైనా మీరు మా వెంట నగరానికి రండి అని మంత్రి ప్రాధేయపడ్డాడు. రాజు సమ్మతించాడు. ఆయన మంత్రిని, సేనానాయకుడిని, ఇతర ఉద్యోగులను వెంట పెట్టుకుని ఆ తుఫానులోనే నగరానికి బయలుదేరాడు. దారిలో ఎవ్వరూ వారిని అటకాయించలేదు. రాజు ఈ విధంగా కుట్రదారులతో నగరం ప్రవేశించగానే ప్రజల ఉన్మాదం ఒక్కసారిగా దిగిపోయింది. రాజుగారిపై కుట్ర జరిగిన మాట అబద్ధమని తేలిపోయింది. తమను రెచ్చగొట్టిన నాయకులపై ప్రజలు పగ తీర్చుకున్నారు. తిరిగి భూపాల నగరంలో శాంతి ఏర్పడింది. మళ్లీ రాజుగారిపై కుట్రదారులు ఎన్నడూ కుట్ర చెయ్యలేదు. ఆయన కుట్రదారులను దండించనూ లేదు. ఆయన చేసిన శాసనాలు అమలు జరగటం చేత పేద ప్రజలు గొప్పవాళ్ల భయం పోగొట్టుకుని సుఖంగా జీవించారు. కథ సమాప్తం. బేతాళ కథ. చేజిక్కిన శత్రువు. పట్టు విడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఇంకొకసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రపంచంలో నీలాంటి సన్మార్గులు వ్యర్థ శ్రమకు గురి అవుతారు. రాజభూషణుడి వలె మహాద్రోహం చేసిన వారు కూడా శిక్ష పొందక తప్పించుకుంటారు. నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం మణిప్రస్థ నగరంలో రాజభూషణుడనే వైద్యుడుండేవాడు. అతను భరతఖండం అన్ని మూలలో తిరిగి వివిధ దేశాలలో ఉండే ఘన వైద్యుల వద్ద ఎన్నో వైద్య రహస్యాలు తెలుసుకుని మణిప్రస్థ నగరపు రాజు వద్ద రాజవైద్యుడిగా కొలువు కుదిరాడు. రాజభూషణుడు వయసుకు చిన్నవాడైనా ఒక్క వైద్యంలోనే కాక పరాక్రమంలో కూడా తీసివేయరానివాడు. మణిప్రస్థ నగరపు రాజకుమారుడు జయభద్రుడనేవాడు చాలా పొగరబోతు, దుర్మార్గుడు. అదుపు ఆజ్ఞ లేకుండా అందరినీ అవమానిస్తూ హింసిస్తూ ఇతరుల బాధలు చూసి ఆనందిస్తూ ఉండేవాడు.
జయభద్రుడు రాజభూషణుడితో 1-2 సార్లు వెటకారంగానూ అలక్ష్యంగానూ మాట్లాడి కోపం తెప్పించాడు. కాని రాజభూషణుడు తన కోపాన్ని అణుచుకుని, మహారాజా, మనిషికి తగిన మర్యాద చూపటం నేర్చుకోండి అని గట్టిగా హెచ్చరించాడు. పొగరబోతులకు ఆత్మాభిమానం గల వారంతా పొగరబోతులుగానే కనిపిస్తారు కనుక రాజకుమారుడికి రాజభూషణుడిపై ఆగ్రహం వచ్చింది. ఈ రాజవైద్యుడికి ఎప్పుడో ఒకసారి బాగా బుద్ధి చెప్పాలి అని అతను అనుకున్నాడు. అలాంటి అవకాశం ఒకరోజు రాత్రి లభించింది. చీకటి పడిన కొంతసేపటికి జయభద్రుడు, అతని అనుచరులలో ఒకడైన వీరవర్మ అనే మరొక యువకుడు ఒక వీధిన గుర్రాలెక్కి వస్తూ ఉండగా రాజభూషణుడు గుర్రం ఎక్కి వారికి ఎదురొచ్చాడు. రాజకుమారుడు తన గుర్రాన్ని రాజభూషణుడి గుర్రానికి అడ్డంగా నడిపి, నీకు ఎలాంటి మర్యాద చూపాలో నేర్చుకున్నాను, ఇదిగో నేనిచ్చే మర్యాద అంటూ వర నుంచి కత్తి దూశాడు. రాజభూషణుడు కూడా కత్తి దూయక తప్పింది కాదు. ఇద్దరు గుర్రాలు దిగి కత్తితో యుద్ధానికి తలపట్టారు. రాజకుమారుడి అనుచరుడు వీరవర్మ కూడా గుర్రం దిగి కత్తి దూసి రాజకుమారుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ దగ్గరలో నిలబడ్డాడు. జయభద్రుడికి మాటలలో ఉన్న పౌరుషం చేతిలో లేదు. రాజభూషణుడు కత్తి ఎత్తి అతని నెత్తిన ఒక్కటి పెట్టబోతూ ఉండగా వీరవర్మ అడ్డు వెళ్ళాడు. మరుక్షణం వీరవర్మ తల రెండుగా తెగిపోయింది. ఈ సందులో జయభద్రుడు గుర్రం ఎక్కి పారిపోయాడు. తానికి ఆ రాజ్యంలో ఉండటం క్షేమం కాదని రాజభూషణుడు గ్రహించి తన గుర్రం ఎక్కి నగరం విడిచి పారిపోయాడు. తెల్లవారేలోపుగా రాజ్యం వదిలిపోతే అతనికి ఏ భయమూ లేదు. అందుకని అతను తెల్లవార్లు గుర్రాన్ని అతి వేగంగా తోలాడు. కానీ అతని రాజ్యపు సరిహద్దు దాటేలోపుగానే తెల్లవారిపోయింది. గుర్రం డస్సి ఉన్నది, రాజభూషణుడు డస్సి ఉన్నాడు. ఇద్దరికీ నిద్రాహారాలు లేవు. అతనికి తెల్లవారాక ఒక గ్రామం తగిలింది. ఆ పగలల్లా ఎవరి ఇంటనైనా విశ్రాంతి తీసుకుని రాత్రి చీకటి పడగానే మళ్లీ ప్రయాణం సాగిద్దామని రాజభూషణుడు నిశ్చయించుకుని గ్రామంలోకి వెళ్ళాడు. శత్రుంజయవర్మ అనే ఆయన ఎంట రాజభూషణుడికి ఆశ్రయం దొరికింది. శత్రుంజయుడు వృద్ధుడు. ఆయన గొప్ప ధనికుడు కాడు గాని వారిది గొప్ప వంశం. ఆయన అల్లుడు ఆ గ్రామానికి అధికారి. ఆయన కొడుకే వీరవర్మ. వీరవర్మ మరణ వార్త ఇంకా ఈ గ్రామానికి చేరలేదు. తన కొడుకును చంపిన వాడికే తాను ఆశ్రయం ఇచ్చానని శత్రుంజయుడికి తెలియదు. తనకు ఆతిథ్యమిచ్చిన వృద్ధుడు తన చేత చచ్చిన యువకుడి తండ్రి అన్న సంగతి రాజభూషణుడికి తెలియదు. రాజభూషణుడు పగలల్లా విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సాయంకాలం అతను శత్రుంజయుడితో కబుర్లు మాట్లాడుకునే సమయంలో రాజభూషణుడికి నిజం తెలిసింది. ఈ శత్రుంజయుడి కొడుకే తన చేత చచ్చిపోయాడని, ఆయన నుంచి తాను ఆతిథ్యం పొందానని తెలియగానే అతనికి పశ్చాత్తాపము భయము ఒక్కసారిగా కలిగాయి. ఇక తాను ఆ గ్రామంలో ఉండటం క్షేమం కాదు. వీరవర్మ మరణ వార్త ఈ గ్రామానికి వచ్చి తీరుతుంది. తనను ముసలాయన తప్పక శిక్షిస్తాడు. ఆయన అల్లుడే గ్రామాధికారి కూడాను. అందుచేత రాజభూషణుడు లేచి నిలబడి, ఇక నాకు సెలవిప్పించండి. మీ ధర్మాన నేను నా గుర్రము ప్రయాణపు బడలిక నుంచి తేరుకున్నాం. నేనింకా చాలా దూరం వెళ్ళాలి అన్నాడు. శత్రుంజయుడు, అదే నాయనా, కొద్ది ఘడియలలో చీకటి పడబోతోంది కదా, రేపు వెళ్ళరాదా అన్నాడు. లేదులేండి, నాకు రాత్రి ప్రయాణం అలవాటే అంటూ రాజభూషణుడు ప్రయాణ సన్నద్ధుడయ్యాడు. ఇంతలో శత్రుంజయుడి అల్లుడి నౌకరు వచ్చి, బాబు, అమ్మగారికి అకాలంగా నొప్పులు ఆరంభమయ్యాయి. ఆమె స్పృహ తప్పి పడిపోయారు. వైద్యుడు తన వల్ల కాదంటున్నాడు. పెద్ద వైద్యులనెవరినన్నా పిలిపించాలట. ఏం సెలవు అన్నాడు. తన కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలియగానే శత్రుంజయుడి ప్రాణం తటతట కొట్టుకున్నది. ఒక చెంప చీకటి పడబోతోంది. మంచి వైద్యులను రప్పించాలంటే మణిప్రస్థానికి కబురు పంపాలి. ఆయన పడుతున్న ఆందోళన చూసి రాజభూషణుడు తన ప్రయాణోద్దేశం మార్చుకుని, తమకు అభ్యంతరం లేకపోతే రోగిని నేను చూస్తాను. నేను ఘనవైద్యుణ్ణే, నాది మణిప్రస్థమే అని శత్రుంజయుడితో అన్నాడు. శత్రుంజయుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆయన రాజభూషణుడిని వెంట పెట్టుకుని తన కుమార్తె ఇంటికి వెళ్ళాడు. రాజభూషణుడు రోగిని చూసి నాడి పరీక్షించి, నేను రావటం చాలా మంచిదయ్యింది. ఈమె చాలా ప్రమాద స్థితిలో ఉంది. అయితే ఆమె ప్రాణాన్ని నేను కాపాడగలను. బహుశా తెల్లవారేలోగా ప్రసవం కూడా అయిపోతుంది. 2 ప్రాణాలు దక్కేలాగా చూస్తాను. మీరేమీ అధైర్యపడకండి అన్నాడు. అర్ధరాత్రి దాటినాక మణిప్రస్థం నుంచి గ్రామాధికారికి రాజుగారి నుంచి తాకీదు వచ్చింది. గడచిన రాత్రి రాజవైద్యుడైన రాజభూషణుడనేవాడు రాజకుమారుడైన జయభద్రుడిపైన, అతని వెంట ఉన్న వీరవర్మ పైన అకారణంగా కత్తి దూసి
వీరవర్మను చంపి పరారీ అయిపోయాడు. ఆ రాజద్రోహి మీ పరిసర గ్రామాలకేసి వచ్చే పక్షంలో పట్టుకుని విచారించి మరణదండన విధించేది అని రాజాజ్ఞ. తన కొడుకు మరణ వార్త వినగానే మొదట శత్రుంజయుడు కుప్పకూలిపోయాడు. ఆయనకు వీరవర్మ ఒకడే కొడుకు. వాడే బతికి బాగుపడి తన కీర్తిని వంశాన్ని నిలబెడతాడని శత్రుంజయుడు కలలు కన్నాడు. ఆ కలలన్నీ ఒక్కసారిగా విచ్చిపోయాయి. ఆ దుఃఖంలో అకస్మాత్తుగా ఆయనకు తన అతిథి జ్ఞాపకం వచ్చాడు. ఆ అతిథి తన పేరు చెప్పలేదు గాని మిగిలిన విషయాలన్నీ రాజద్రోహికి సరిపోతున్నాయి. అతనిది మణిప్రస్థం, ఘనవైద్యుడు. రాత్రి ప్రయాణం చేసి తెల్లవారి తన గ్రామం చేరాడు. అతనే రాజభూషణుడని, తన ఏకైక పుత్రుని హత్య చేసిన వాడని శత్రుంజయుడికి స్పష్టమయ్యింది. తన కడుపులో చిచ్చుపెట్టిన ఈ దుర్మార్గుణ్ణి తన చేతులతోనే చంపి పగ తీర్చుకోవాలని అనిపించిందా వృద్ధుడికి. ఎవరితోనూ ఒక్క మాట కూడా అనకుండా ఇంటి లోపలికి పరిగెత్తాడు. ఒకచోట ఆయనకు ఒక గండ్రగొడ్డలి దొరికింది. దాన్ని చేత పట్టుకుని ఆయన తన కూతురున్న గదిలోకి దఢాలన ప్రవేశించాడు. ఆయన కుమార్తె మంచంపై పడుకుని ఉంది. రాజభూషణుడు కొంచెం యువతలుగా నిలబడి చేతిలో ఏదో పట్టుకుని ఉన్నాడు. రాజభూషణ అని శత్రుంజయుడు గట్టిగా అరిచాడు. రాజభూషణుడు వెనక్కు తిరిగి చూశాడు. శత్రుంజయుడికి అనుమానం ఏదన్నా మిగిలి ఉంటే ఆ కాస్త తీరిపోయింది. కాని ఆ క్షణంలోనే ఆయనకు రాజభూషణుడి చేతిలో ఉన్న పసికందు కనిపించాడు. నా పని సక్రమంగా నెరవేరింది. మీ కుమార్తెకు గాని ఈ బిడ్డకు గాని ఇక ఏ అపాయమూ లేదు అన్నాడు రాజభూషణుడు. శత్రుంజయుడి చేతి నుంచి గండ్రగొడ్డలి జారి కింద పడిపోయింది. బాబూ, నీకు ఈ ఇంట చాలా పెద్ద అపాయం రానున్నది. నువ్వు వెంటనే బయలుదేరి నీ దారిన వెళ్ళిపో అన్నాడు శత్రుంజయుడు గద్గద కంఠంతో. రాజభూషణుడు జరిగిన సంగతి గ్రహించాడు. అతనప్పుడే బయలుదేరి తిరిగి తెల్లవారే లోపుగా ఆ రాజ్యం దాటిపోయి మరొక రాజ్యం చేరి అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. రాజభూషణుడు తాను శత్రువుల ఇంట ఆతిథ్యం పొందానని తెలిసినాక కూడా శత్రుంజయుడి కుమార్తెకు వైద్యం చేస్తూ ఎందుకు నిలిచిపోయాడు? తన ప్రాణాన్ని కాపాడుకునేటందుకు మణిప్రస్థం నుంచి పారిపోయి వచ్చినవాడు శత్రుంజయుడి నుంచి పారిపోకపోవడంలో అర్థమేమిటి? అదలా ఉంచి శత్రుంజయుడు గండ్రగొడ్డలితో తన చేజిక్కిన శత్రువు తల పగలగొట్టడానికి బదులు అతన్ని హెచ్చరించి పంపడానికి కారణమేమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. రాజభూషణుడికి ప్రాణం మీద ఆశ ఉన్నప్పటికీ ఆ ప్రాణాన్ని కాపాడుకునేటందుకు తన వైద్య ధర్మాన్ని విడిచిపెట్టేవాడు కాడు. శత్రుంజయుడి కుమార్తె ప్రాణాన్ని కాపాడటంలో అతను అతిథి ధర్మాన్ని కూడా పాటించాడు. ఇక శత్రుంజయుడు తన కుమారుణ్ణి రాజభూషణుడి మూలాన పోగొట్టుకున్నప్పటికీ అతని మూలంగానే తన కూతురు ప్రాణాన్ని కాపాడుకున్నాడు. మనవణ్ణి కూడా కళ్ళ చూశాడు. 2 ప్రాణాలను కాపాడగలందులకు రాజభూషణుడు తన ప్రాణాన్ని ఒడ్డాడని, పారిపోయే అవకాశాన్ని కూడా విడిచిపుచ్చాడని గ్రహించి శత్రుంజయుడు అతన్ని చంపలేకపోయాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.